వెజిటబుల్స్ కానీ ఫ్రూట్స్ కానీ మనం కొనుక్కొచ్చి ఇంట్లో పెట్టుకున్నప్పుడు మన అన్నిటికన్నా పెద్ద భయం ఏముంటుందంటే అది మురిగిపోతాయని. ఒక్క ఇంట్లో మనం కొన్ని వెజిటబుల్స్ ఇంకా ఫ్రూట్స్ తీసుకొచ్చి రెఫ్రిజిరేటర్లో స్టోర్ చేస్తున్న మనకి ఇంత భయం ఉంటే అది అమ్మేవాడి పరిస్థితి ఆలోచించండి. వాళ్ళ దగ్గర రెఫ్రిజిరేటర్స్ కూడా ఉండవు. లక్కీగా మనకి ఎలక్ట్రానిక్స్ ఏవి కూడా పెరిషబుల్ కాదు, అంటే మీరు కొన్ని రోజులు వాడకపోతే అవేం పాడైపోవు. మన ఇంపార్టెంట్ ఫైల్స్ అన్నింటినీ, మన మెమరీస్ అన్నింటినీ మనం ఎక్స్టర్నల్ హార్డ్ డ్రైవ్స్లో స్టోర్ చేసుకొని పెట్టుకుంటూ ఉంటాం. ఖచ్చితంగా మన అందరికీ ఇలాంటి సిచ్యువేషన్ ఎదురై ఉంటుంది. ఎలాంటిదంటే ఈ డ్రైవ్ ఫెయిల్ అయిపోవడం వల్ల లేదా దాంట్లో ఉన్న డేటా కరప్ట్ అవ్వడం వల్ల మన ఇంపార్టెంట్ మెమరీస్ని, ఫైల్స్ అన్నింటినీ మనం కోల్పోయి ఉంటాం. వెజిటేబుల్స్ని కానీ ఫ్రూట్స్ని కానీ మనం వాటి కలర్ని చూసినప్పుడు లేదా దాని స్మెల్తో అవి ఎప్పుడు మురిగిపోతున్నాయని మనం చెప్పొచ్చు. సో అవి మురిగిపోయి కన్నా ముందే మనం కూర వండుకుంటాం, లేకపోతే తినేస్తాం. సేమ్ అలాగే ఒక హార్డ్ డ్రైవ్లో ఆ డ్రైవ్ ఫెయిల్ అయ్యే కన్నా ముందే మనం దాని డేటా మొత్తాన్ని బ్యాకప్ చేసుకోగలిగితే ఎలా ఉంటుంది, ఫెయిల్ అయ్యే ముందే అది ఫెయిల్ అవుతుందని మనకు తెలిస్తే ఎలా ఉంటుంది. ఇది స్మార్ట్ అనే ఒక టూల్తో పాసిబుల్. అసలు ఈ టూల్ డ్రైవ్ ఫెయిల్ అయ్యే ముందు ఇది ఫెయిల్ అవుతుందని మనకు ఎలా చెప్పగలుగుతుంది? తెలుసుకోవాలంటే వీడియో పూర్తిగా చూడండి. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు ప్రతీక్, మీరు చూస్తున్నారు టెక్నోక్రాట్ తెలుగు. లేటెస్ట్గా వచ్చే అన్ని హెచ్డిడీస్లో అంటే హార్డ్ డిస్క్ డ్రైవ్స్లో అలాగే సాలిడ్ స్టేట్ డ్రైవ్స్లో మనకి స్మార్ట్ టూల్తోనే వస్తున్నాయి. ఈ స్మార్ట్ టూల్ అనేది ఒక అనాలిసిస్ టూల్లా మనం అనుకోవచ్చు. డ్రైవ్ ఫెయిల్ అవ్వడానికి ఉన్న పొటెన్షియల్ ఇష్యూస్ అన్నీ కూడా మనకి ఈ స్మార్ట్ టూల్ ద్వారా తెలుసుకోవచ్చు. మనం స్మార్ట్ ఫోన్స్, స్మార్ట్ వాచెస్ అనే పదాలు వింటూ ఉంటాం. ఫీచర్ ఫోన్స్ కన్నా నార్మల్ ఫోన్స్ కన్నా వీటిలో ఎక్కువ ఫీచర్స్ ఉన్నాయని మనం వాటిని స్మార్ట్ ఫోన్, స్మార్ట్ వాచెస్ అంటుంటాం. ఇక్కడ స్మార్ట్ టూల్ అంటే ఈ టూల్ స్మార్ట్గా ఉంటుందని కాదు. ఇక్కడ స్మార్ట్ వర్డ్కి ఒక అబ్రివేషన్ ఉంటుంది. స్మార్ట్ అంటే సెల్ఫ్ అనాలిసిస్ మానిటరింగ్ రిపోర్టింగ్ టూల్ అని అర్థం. ఇప్పుడు మన కార్ డాష్ బోర్డ్లో ఎలాగైతే కార్ గురించి అన్ని విషయాలు తెలుస్తాయో, అంటే టైర్లో ఉండే ప్రెషర్ కానీ లేదా అన్ని డోర్స్ లాక్ ఉన్నాయా లేదా, అలాగే ఇంజన్ హీట్ అవుతుందా లేదా, ఇలా మనకు అన్ని విషయాలు ఎలా తెలుస్తాయో ఒక స్మార్ట్ టూల్ ద్వారా మనం హార్డ్వేర్లో ఉండే పారామీటర్స్ అన్నీ తెలుసుకోవచ్చు. ఒక ఎయిర్ క్రాఫ్ట్ కాక్పిట్లో మీరు చూసినా కూడా అక్కడ మీరు చాలా పారామీటర్స్ తెలుసుకోవచ్చు. ఇంజన్ టెంపరేచర్ ఎంత ఉంది, దీని ఆల్టిట్యూడ్ ఎంత ఉంది, పిచ్, రోల్, అలాగే లోపల ఫ్యూయల్ ఎంత ఉంది, ఇవన్నీ విషయాలు మీరు డాష్ బోర్డ్లో చూసి తెలుసుకోవచ్చు. సేమ్ స్మార్ట్లో కూడా ఇలాగే ఇప్పుడు పొటెన్షియల్ రిస్క్ ఏరియాస్ అన్నీ, అంటే ఏవైతే క్రిటికల్ ఏరియాస్ మీకు పనిచేయకుండా పోతే డిస్క్ మొత్తం ఫెయిల్ అయిపోతుందో అలా ప్రతి ఒక్కటి మీరు ఈ స్మార్ట్ డివైస్ ద్వారా తెలుసుకోవచ్చు. ఒక డ్రైవ్ ఫెయిల్ అయ్యే ముందు మనకు ముందే తెలిస్తే మనం దాన్ని రిపేర్ చేయించుకోవచ్చు లేదా మనం దాన్ని బ్యాకప్ కూడా చేయించుకోవచ్చు. జనరల్గా ఏ ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్ కొనుక్కున్నా, ఎలక్ట్రానిక్ అప్లయన్స్ కొనుక్కున్నా మన మైండ్కి ఎప్పుడు కూడా గ్యారంటీ, వారంటీ గుర్తొస్తాయి. మనం రీప్లేస్ అన్నా చేసుకోవచ్చు లేదా లోపల కాంపోనెంట్స్ అన్నింటినీ కూడా మనం ఈజీగా రిపేర్ చేయించుకోవచ్చు. ఇప్పుడు మన కంప్యూటర్స్లో, మన మొబైల్ ఫోన్స్లో చాలా కాంపోనెంట్స్ ఉంటాయి. ఓన్లీ ఈ హార్డ్ డిస్క్ డ్రైవ్స్ మాత్రమే ఎందుకు ఈ స్మార్ట్ టూల్ ఉందని మీరు అక్కడ అడగవచ్చు. ఇప్పుడు జీపీయూ ఉంటుంది, ర్యామ్ ఉంటుంది, ప్రాసెసర్ కూడా ఉంటుంది. వీటన్నిటిని మనం రీప్లేస్ చేయవచ్చు. అలాగే మనం హార్డ్ డ్రైవ్ని కూడా రీప్లేస్ చేయవచ్చు. కానీ ఇక్కడ హార్డ్ డ్రైవ్ పాడవడం వల్ల వచ్చే ఇమ్మీడియట్ కాన్సిక్వెన్స్ ఏంటంటే మన డేటా అంతా మనం ఇమీడియట్గా కోల్పోతాం. మనం సంవత్సరాల తరబడి, దశాబ్దాల తరబడి దిగిన ఫొటోస్ అన్నీ లేదా చాలా విలువైన ఫైల్స్ అన్నీ కూడా ఒక్క సింగిల్ స్ట్రోక్తో ఎగిరిపోతాయి. ఒక డ్రైవ్ ఫెయిల్ అయ్యే ముందు మనకి అట్లీస్ట్ తెలిస్తే మనం ఆ డ్రైవ్ని రిపేర్ చేయించుకోవచ్చు. ఆ డ్రైవ్ పాడైపోయినా పర్లేదు అనుకుంటే అట్లీస్ట్ మనం ఆ డేటాను బ్యాకప్ చేసుకోవచ్చు. సో డేటా లాస్ జరగకుండా ఉంటుంది. ఇప్పుడు ఈ స్మార్ట్ కంపాటబుల్ డ్రైవ్స్ అన్నీ కూడా చాలా పారామీటర్స్ చూస్తాయి. దాదాపు 80 పారామీటర్స్ ఒక డ్రైవ్లో ఎప్పుడు మానిటర్ చేస్తూ ఉంటాయి. అవి ఏదైనా మిస్బిహేవ్ చేస్తే మనకు అవి రిపోర్ట్ చేస్తూ ఉంటాయి. అందుకే దీన్ని రిపోర్టింగ్ టూల్ అని కూడా అంటారు. స్మార్ట్ కంపాటబుల్ డ్రైవ్స్లో మనం చూసే కొన్ని అట్రిబ్యూట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. ఉదాహరణకి దీంట్లో ఉండే డిస్క్స్ ఎంత ఫాస్ట్గా రొటేట్ అవుతున్నాయి అంటే ఆర్పిఎం చూస్తారు. అలాగే రీడ్ రైట్ ఎర్రర్స్ ఏమైనా జరుగుతున్నాయా, ఈ డిస్క్స్ రొటేట్ అయ్యేటప్పుడు వైబ్రేషన్ లెవెల్స్ ఎలా ఉన్నాయి, రీడ్ రైట్ చేసేటప్పుడు దీని టెంపరేచర్ ఎంతవరకు పెరుగుతుంది, అదే కాకుండా డేటా త్రూపుట్ అంటే మనం ఎంత ఫాస్ట్గా దీంట్లో డేటా రైట్ చేయగలుగుతున్నాం, రీడ్ చేయగలుగుతున్నాం. ఇవే కాకుండా ఇప్పుడు ఈ హార్డ్ డ్రైవ్స్లో బ్యాడ్ సెక్టర్స్ అనేవి ఉంటాయి. అంటే ఈ హార్డ్ డ్రైవ్లో ఉండే కొన్ని సెక్టర్స్ అసలు పనిచేయకుండా ఉంటాయి. వాటిలో మనం డేటా స్టోర్ చేయలేకపోతాం. ఇది కూడా ఇప్పుడు ఫ్యూచర్లో డ్రైవ్ ఫెయిల్ అయిపోతుంది అనడానికి ఒక మంచి ఇండికేషన్. ఒక హార్డ్ డిస్క్ డ్రైవ్ అనేది అంటే హెచ్డిడి అనేది ఒక మెకానికల్ డ్రైవ్. దీంట్లో మధ్యలో ఒక మోటార్ ఉంటుంది, దీనిపై ప్లాటర్స్ కూర్చుంటాయి. ఈ ప్లాటర్స్ పై మనం డేటాను రైట్ చేయొచ్చు లేదా మనం డేటాను రీడ్ కూడా చేసుకోవచ్చు. ఇది ఒక మెకానికల్ డ్రైవ్ అవ్వడం కారణంగా దీంట్లో వేర్ అండ్ టైర్ జరుగుతుంది. అంటే మనం వాడుతున్న కొద్దీ పాడైపోతూ ఉంటుంది మెల్లగా. ఇప్పుడు 60% డ్రైవ్ ఫెయిలియర్స్ అన్నీ మీరు చూసుకుంటే మెకానికల్ ఫెయిలియర్స్ కారణంగానే జరుగుతాయి. అంటే ఈ ప్లాటర్స్ విరిగిపోవడం కారణంగానో లేదా బ్యాడ్ సెక్టర్స్ కారణంగానో జరుగుతున్నాయి. ఇప్పుడు స్టోరేజ్ డ్రైవ్స్లో మనకు ఉన్న ఇంకో మంచి ఆప్షన్ ఎస్ఎస్డీలో కూడా మనకు లిమిటెడ్ రీడ్ రైట్ సైకిల్స్ ఉంటాయి. ఇది ఒక మెకానికల్ డివైస్ అవ్వకపోవచ్చు, కానీ మనం దీంట్లో ఓన్లీ లిమిటెడ్ నెంబర్ ఆఫ్ టైమ్స్ మాత్రమే డేటాను రైట్ చేయగలుగుతాం. ఆ తర్వాత దాంట్లో ఉండే నాండ్ ఫ్లాష్ కూడా డెడ్ అయిపోతుంది. ఇప్పుడు ఎస్ఎస్డి అనేది హెచ్డిడి కన్నా కూడా చాలా ఎఫిషియెంట్గా డేటాను స్టోర్ చేసుకుంటుంది, ఇంకా చాలా ఫాస్ట్గా కూడా డేటాను ట్రాన్స్ఫర్ చేస్తుంది.
వీటి మధ్యలో డిఫరెన్సెస్ అన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఇంకో సపరేట్ వీడియో తీశాను. దాని లింక్ నేను ఇక్కడ మీకు ఐపటన్ తెరుస్తున్నాను. ఈ వీడియో అయిపోయిన తర్వాత ఖచ్చితంగా ఆ వీడియో కూడా చూడండి. ఈ స్మార్ట్ టూల్ అనేది ప్రతి ఒక్క డ్రైవ్కి డిఫాల్ట్గా ఉండదు. లేటెస్ట్గా వచ్చే కొన్ని డ్రైవ్స్ మాత్రమే డిఫాల్ట్గా ఉంటుంది. కానీ విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ అనేది ఈ డ్రైవ్స్ అన్నిటికీ కూడా రూడిమెంటరీ స్మార్ట్ సపోర్ట్ ఇస్తుంది. అంటే మీరు బేసిక్ పారామీటర్స్ అన్ని తెలుసుకోవచ్చు, లేదా అట్లీస్ట్ డ్రైవ్ మంచిగా ఉందా లేదా పాడైపోతుందా అన్న సింపుల్ విషయం తెలుసుకోవచ్చు. మీరు విండోస్లో కమాండ్ ప్రాంప్ట్కి వెళ్ళి మీరు ఏదైతే డ్రైవ్ స్టేటస్ టెస్ట్ చేయాలనుకుంటున్నారో అక్కడికి వెళ్ళి WMIC డిస్క్ డ్రైవ్ గెట్ స్టేటస్ అనే ఒక చిన్న కమాండ్ కొట్టినప్పుడు మీకు అక్కడ ఓకే అని స్టేటస్ వస్తే అప్పుడు మీ డివైస్ బాగా పనిచేస్తుందని అర్థం. అది కాకుండా మీకు ఇంకేదన్నా వస్తే అప్పుడు మీకు ఇష్యూస్ ఉన్నాయని అర్థం. ఈ హార్డ్ డ్రైవ్స్ తయారు చేసే కంపెనీసే మీకు స్మార్ట్ టూల్స్ని కూడా ప్రొవైడ్ చేస్తుంటాయి. అప్పుడు మీరు ఆ డిస్క్స్ని డైరెక్ట్గా మానిటర్ చేసుకోవచ్చు. ఆ కంపెనీసే కాకుండా మీకు చాలా ఫ్రీ టూల్స్ దొరుకుతుంటాయి, లేదా థర్డ్ పార్టీ పెయిడ్ సాఫ్ట్వేర్స్ కూడా దొరుకుతుంటాయి. ఈ పెయిడ్ సాఫ్ట్వేర్స్ కూడా సేమ్ మీకు ఫ్రీ టూల్స్ లాగే ఉంటాయి, కానీ వీటిలో చిన్న చిన్న ఎక్స్ట్రా ఆప్షన్స్ ఉంటాయి. ఎలాంటివంటే మీకు కొంచెం యూజర్ ఫ్రెండ్లీగా ఉండొచ్చు, అంటే మీరు వాటిని ఈజీగా వాడగలుగుతారు. అదే కాకుండా అవి మీకు రియల్ టైంలో ఎర్రర్స్ చెప్పగలుగుతాయి, ఇంకా కొంచెం ఎక్కువ ఇన్ఫర్మేషన్ కూడా ఇస్తూ ఉంటాయి. స్మార్ట్ టూల్స్లో మీరు ఫ్రీ సాఫ్ట్వేర్స్ వెతికితే ఖచ్చితంగా మీకు దాంట్లో క్రిస్టల్ డిస్క్ ఇన్ఫో కనిపిస్తుంది. ఇది అన్నిటికన్నా పాపులర్. ఇప్పుడు మీరు ఇమేజ్లో చూస్తే ఇది ఆ సాఫ్ట్వేర్ పనిచేసేదానికి ఒక స్క్రీన్ షాట్. ఇప్పుడు దాంట్లో మీకు ఈ సిస్టంలో ఉండే 3 డ్రైవ్స్ అన్నీ కనిపిస్తాయి. దాని పక్కన మీకు గుడ్ అండ్ స్టేటస్ కనిపిస్తుందంటే ఆ డిస్క్ చాలా పర్ఫెక్ట్గా పనిచేస్తుందని అర్థం. అదే కాకుండా మీరు దాని టెంపరేచర్ కూడా కనుక్కోవచ్చు. గుడ్డే కాకుండా మీకు బ్యాడ్, కాషన్, అన్నోన్ ఇలాంటి స్టేటస్ కూడా కనిపించవచ్చు. బ్యాడ్ అంటే అది చాలా తొందరగా చచ్చిపోతుందని అర్థం, మీరు దాన్ని అసలు కొన్ని రోజుల తర్వాత వాడలేరని అర్థం. అదే మీకు కాషన్ అని కనిపిస్తే మీరు చాలా తొందరగా దాంట్లో ఉన్న డేటా బ్యాకప్ చేసుకోవాలని అర్థం, లేదా అది కూడా తొందరగానే పాడైపోతుందని అర్థం. అదే మీకు అన్నోన్ అని ఉందంటే అక్కడ మీకు స్మార్ట్ ఆప్షన్ అసలు ఆ డిస్కే లేదని అర్థం. ఈ స్మార్ట్ టూల్స్లో కేవలం ఈ ఆప్షన్స్ కాకుండా, ఈ యాట్రిబ్యూట్స్ కాకుండా ఇంకా 100 యాట్రిబ్యూట్స్ ఎప్పుడు మానిటర్ చేస్తూ ఉంటుంది. కానీ ఇంకా హార్డ్ డ్రైవ్స్ని బాగా అర్థం చేసుకునే వాళ్ళకి, ట్రబుల్ షూట్ చేసుకునే వాళ్ళకే అది అవసరం. జనరల్ యూజర్స్కి అవన్నీ అవసరం లేదు. మీ హార్డ్ డ్రైవ్స్లో మీరు చాలా ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ స్టోర్ చేసుకున్నారు, వాటి లైఫ్ గురించి మీరు చాలా జాగ్రత్తగా ఎప్పుడు పట్టించుకుంటూ ఉంటారంటే మీకు ఇంకో మంచి ఆప్షన్ ఉంది. మీరు ఈ క్రిస్టల్ డిస్క్ ఇన్ఫోలో ఫంక్షన్స్ కింద వెళ్ళి రెసిడెంట్ అలాగే స్టార్టప్ అనే 2 ఆప్షన్స్ని టాగిల్ చేసి పెడితే, అంటే ఆన్ చేసి పెడితే, ఎప్పుడు కూడా మీరు సిస్టమ్ని రీస్టార్ట్ చేస్తున్నారో లేదా ఫస్ట్ టైం ఆన్ చేస్తున్నారో అప్పుడు మీకు దాని స్టేటస్ చెప్తుంది. అలాగే అది పాడయ్యేటప్పుడు మీకు నోటిఫికేషన్ కూడా పంపిస్తుంది. సో మీరు ఊరికే వెళ్ళి చెక్ చేసుకోవాల్సిన అవసరం లేదు, ప్రతిరోజు అది మీకు ఆన్ చేసిన ప్రతిసారి చెప్తుంది. ఈ క్రిస్టల్ డిస్క్ సాఫ్ట్వేర్ లింక్ నేను మీకు డిస్క్రిప్షన్లో ఇచ్చాను, మీరు అక్కడ నుంచి దీన్ని ఇన్స్టాల్ చేసుకోవచ్చు. కానీ మీరు ఇక్కడ నన్ను క్వశ్చన్ అడగొచ్చు, అసలు స్మార్ట్ టూల్ మనకు నిజంగా అంత ఉపయోగకరమా, మనం నిజంగా డ్రైవ్ ఫెయిలియర్స్ని కనిపెట్టగలుగుతామా అని. మనం డ్రైవ్ ఫెయిలియర్స్ని ముందే ప్రిడిక్ట్ చేయగలుగుతున్నాం కాబట్టి ఈ స్మార్ట్ టూల్ అనేది ఉంది. ఈ స్మార్ట్ టూల్స్లో ఎప్పుడు మనం చాలా రిస్క్ ఏరియాస్ని కాన్స్టెంట్గా మానిటర్ చేస్తూనే ఉంటాం. మనం వీటిని కాన్స్టెంట్గా పర్ఫెక్ట్గా మానిటర్ చేసినప్పుడు అది ఎప్పుడు ఫెయిల్ అవుతుందో మనం పర్ఫెక్ట్గా ప్రిడిక్ట్ చేయగలుగుతాం. 75% డిస్క్ ఫెయిలియర్స్లో మనకు స్మార్ట్ టూల్స్ ద్వారా అది ముందే చెప్పేస్తుంది. సో ఇక్కడ మీరు అడగొచ్చు 25% చేయలేకపోతుంది కదా అని. కానీ ఎంతైనా స్మార్ట్ టూల్ మీకు మీ డేటా లాస్ అవ్వకుండా మీకు ఉపయోగపడుతుంది. ఒకవేళ డ్రైవ్స్లో స్మార్ట్ టూల్ ఫీచర్ ఎనేబుల్ లేకపోయినా కూడా మీరు డ్రైవ్స్ నుంచి డేటా ట్రాన్స్ఫర్ చేసేటప్పుడు, లేదా మీకు డిస్క్ ఫెయిలియర్ అయ్యే ముందు టికింగ్ సౌండ్ వస్తుంది. ఈ సౌండ్ ద్వారా కూడా మీరు చెప్పొచ్చు డిస్క్ ఫెయిల్ అవబోతుంది, మనం తొందరగా డేటా బ్యాకప్ చేసుకోవాలి అని. మీకు ఇలాంటి ఏ చిన్న ఎర్రర్ కనిపించినా ఎంబటే మీ డేటాను మొత్తం కూడా బ్యాకప్ చేసుకొని పెట్టుకోండి. ఒక హార్డ్ డిస్క్ డ్రైవ్ లైఫ్ ఎప్పుడన్నా కూడా 5-6 ఇయర్స్ మాత్రమే ఉంటుంది, అంతకన్నా ఎక్కువ ఉండదు. నేను 2014లో కొన్న డ్రైవ్ నాకు ఇప్పుడు అసలు పనే చేయట్లేదు. సో ఒక డ్రైవ్ మీకు చాలా కాస్ట్లీ ఉండొచ్చు, దాన్ని మీరు బ్యాకప్ చేసుకోవాలంటే అంతే పెద్ద హార్డ్ డ్రైవ్ మీకు అవసరమై ఉండొచ్చు. కానీ ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి, దాంట్లో ఉండే డేటా మీకు హార్డ్ డ్రైవ్ ప్రైస్ కన్నా కూడా చాలా వాల్యుబుల్. మీరు కూడా ఎప్పుడన్నా ఒక డివైస్ ఫెయిల్ అయిపోవడం వల్ల, లేదా ఒక డ్రైవ్ మీకు మెకానికల్ ఫెయిల్యూర్ అవ్వడం వల్ల దాంట్లో ఉన్న డేటాను మీరు కోల్పోయారా, నాకు కమెంట్స్లో చెప్పండి. ఈ వీడియో డేటా సిరీస్లో భాగం. మీకు డేటా సంబంధించిన ప్రతి ఒక్క డౌట్ సంబంధించిన వీడియో నేను ఈ సిరీస్లో తీశాను. ఈ వీడియో టైటిల్ పైన కనిపించే #ని క్లిక్ చేసి కానీ, లేదా వీడియో ఎండింగ్లో లెఫ్ట్ సైడ్లో వచ్చే ప్లేలిస్ట్ ఎండ్ స్క్రీన్ కార్డ్ని క్లిక్ చేసి కానీ మీరు ఈ డేటా సిరీస్ మొత్తం చూడొచ్చు. ఈ డేటా సిరీసే కాకుండా టెక్నోక్రాట్ వీడియో లైబ్రరీలో నేను ఇంకా చాలా సిరీస్లు మీకు అవగాహన పెంచడానికి అప్లోడ్ చేశాను. అవన్నీ చూడండి, మీరు చాలా విషయాలు తెలుసుకోవచ్చు. మీరు టెక్నాలజీ సంబంధించి ఇంకా ఏ కొత్త విషయాన్ని తెలుసుకోవాలన్నా కానీ పక్కన టెక్నోక్రాట్ తెలుగు అని కూడా సెర్చ్ చేయండి, మీకు ఖచ్చితంగా మీరు చూడాలనుకున్న వీడియో దొరుకుతుంది. ఈ వీడియో మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీకి ఎవరికైనా ఉపయోగపడుతుంది అనుకుంటే వాళ్ళకి ఈ వీడియోని వాట్సాప్లో షేర్ చేయండి. మీకు ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా ఈ వీడియోని లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ మీకోసం తీసుకురావడానికి ప్రయత్నిస్తాను. టెక్నోక్రాట్ తెలుగు ఛానల్ మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. టెక్నాలజీ సంబంధించిన ప్రతి ఒక్క వీడియో మీరు ఈ ఛానల్లో చూడొచ్చు. గంట కొట్టలేదా, నా లేటెస్ట్ వీడియో అప్డేట్స్ మీకు రావు. మరి గుర్తుంచుకోండి, మీ అవగాహనే మీ శక్తి. ఎప్పుడు సైన్స్ నమ్మండి, టెక్నాలజీ వాడండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.